హాయ్ అండి. ఎప్పుడైనా స్పైసీగా ఏదైనా కర్రీ వండుకోవాలంటే ఈ విధంగా దోసకాయ కర్రీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ప్యాన్‌లో ఆయిల్ పెట్టుకొని జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ధనియాలు, అలాగే గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటోలు, పసుపు, సాల్ట్ కూడా వేసుకోండి. అలా అయితే ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీంట్లో టేస్ట్‌కి సరిపడా కారం కూడా వేసుకోండి. ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే ఆ వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోతాయి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు 70% కుక్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. ఇవి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్టు, కన్సిస్టెన్సీకి సరిపడా వాటరు, కరివేపాకు, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న దోసకాయ ముక్కలు, గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎంతో స్పైసీగా ఉండే దోసకాయ కర్రీ అనేది రెడీ అవుతుంది. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.